హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. సుజాత బ్లాగ్స్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. ఇవి అవిసి గింజలు ఆరోగ్యాలకి చాలా మంచిది. కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి, కాల్షియం తక్కువ ఉండే వాళ్ళకి ఇవి ఎండి ఖర్జూరు, నువ్వులు, వీటితో ఇప్పుడు నేను లడ్డు తయారు చేయబోతున్నా. ఇవన్నీ ఫ్రై చేసి వీటితో బెల్లం వేసి ఆవు నెయ్యి వేసి లడ్డు తయారు చేయబోతున్నా. బెల్లం పాకం పట్టాలి, 1/2 కిలో బెల్లము. ఇవన్నీ వేయించి పొడి చేసేసా, వీటితో లడ్డు చేస్తా. ఇప్పుడు ఇట్లా తింటే ఎంత ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఫ్రెండ్స్. అసలు ఈ నువ్వులు, ఇవి అవిసి గింజలు ఎంత మంచిగా తెలుసా. ఒక్కసారి మీరు ట్రై చేశారనుకో మీకే తెలుస్తుంది. కాళ్ళు నొప్పులు ఉండవు. బెల్లం తినొచ్చు, ఏం కాదు. షుగర్ బీపీ ఉండేవాళ్ళు అంటే ఎక్కువ వేసుకోకుండా తక్కువ. బాదం కూడా వేస్తున్నాను. బాదం 1 కిలో. ఆకము బాగా అయ్యింది, అంత ముదురుగా కాకుండా లేతగా. ఫస్ట్ బాదం పొడి వేసేసా. బాదం అను సోంపు, కొద్దిగా మిరియాలు వేసాను, ఆరోగ్యానికి బాగుంటుందని. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే ఇది నెల రోజులు ఉంటుంది. లడ్డూలు చేసి చేసాలా కానీ ప్లాస్టిక్ డబ్బాలా కానీ పెట్టుకొని రోజు ఉదయం ఒక్కటి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. బీపీ, షుగర్లు, లో బీపీ ఉన్న వాళ్ళది కూడా కంట్రోల్ అయ్యిద్ది. అంటే వెంటనే కాదు, నెల రోజులకైతే కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. 5-6 నెలలు ఇదే కంటిన్యూ చేస్తే బీపీ, షుగర్ కూడా తగ్గిద్ది. ఇవన్నీ చేయటానికి 1 గంట టైం పట్టింది ఫ్రెండ్స్. ఫ్రై చేసి చక్కగా పొడి చేసి లడ్డూలు చేయటానికి 1 గంట పట్టింది. నెల రోజులు. ఇవి ఒక 60 దాకా ఉండయి. 2 నెలలు వస్తాయి అనుకోండి, ఇద్దరుంటే నెల రోజులు. ఇట్లా 1 గంట సేపు ఆరబెట్టి చేసాలా కానీ డబ్బాలా కానీ పెట్టుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోకి లైక్ చేయండి, ఫాలో చేయండి. ఎవరన్నా ఉంటే షేర్ చేయండి ఎవరికన్నా.